ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి దమస్కో మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆ వ్యక్తి అన్నాడు, ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగును నేను చూడలేకపోయినా, ఆ వెలుగు ఎప్పుడైతే నన్ను ప్రకాశించిందో, ఆ వెలుగు ఎప్పుడైతే నన్ను కమ్ముకునిందో, ఆ వెలుగు ఎప్పుడైతే నన్ను ఆవరించిందో, నాలో ఉన్న పాపము నుండి శాపము నుండి విడిపింపబడి ఇదిగో సౌలు నుండి పౌలుగా మార్చబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసు కొరకు శ్రమపడినాడు వెలుగు. ఆమేన్, హల్లెలూయా. ఆ వెలుగు నన్ను ప్రకాశించింది నా మీద. ఇదిగో దమస్కో మార్గం మీద వెళుతూ ఉన్న ఆ సౌలు మీద ప్రకాశింపబడిన వెలుగు నీ మీద నా మీద ఏదో ఒక రోజు ప్రకాశించింది కదా. మరి నువ్వు వెలిగించినావా ఇతరులను? సౌలు వెలిగింపబడినాడు, ఆయన ఊక కుంచెం కింద లేడు. ఆయన వెలిగింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా గ్రామాలకు, పట్టణాలకు, దేశాలకు రాత్రింపగలు వెళ్ళి అనేక మందిని చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించినాడు. నువ్వు వెలిగించినావా ఒక్కరినైనా? ప్రియ సంగమా, వెలిగింపబడు. వాక్యము సెలవిస్తుంది, యు ఆర్ ద లైట్ టు ద వరల్డ్. ఆమేన్, హల్లెలూయా. మీరు వెలుగై ఉన్నారు, చీకటి కాదు. మీరు వెలుగై ఉన్నారు. ఎందుకు వెలుగు తెలుసా? ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు అనే వెలుగు నీలో నాలో ఉదయించినాడు. ఆయన మన హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ చీకటికి నీలో ఉండడానికి అధికారం లేదు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఎక్కడ నిలబడితే అక్కడ ప్రకాశింపబడాలి. చీకటిలో ఉన్న వారి దగ్గర నిలబడితే కూడా నువ్వు ప్రకాశింపబడాలి.